పూరా లోకల్. సో ఇకపోతే ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నికలు రావాలి. ఒకవేళ దానం నాగేంద్ర గారు కానీ ఇక్కడ రిజైన్ చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఇటు అన్ని పార్టీల అభ్యర్థుల వైపు నుంచి అలాగే ఇటు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు ఉన్నారు. ఎంతో పేరుగాంచిన ఆయన, మనందరికీ తెలిసిన ఆయనతో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు కాబట్టి ఖైరతాబాద్ పరిస్థితి అంతా ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? ఎప్పటిలాగానే ఉంది, డెవలప్మెంట్ ఉన్నది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఇంకా బాగా అవుతున్నాయి పనులు, వేస్తున్నారు, బాగున్నది. ప్రజల స్పందన కూడా ఏ విధంగా ఉందంటారు? అంటే 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నీ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు బాగా జరుగుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉన్నది. కానీ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వ్యతిరేకత అయితే చాలా కనిపిస్తూ ఉంది ప్రజల్లో అంటున్నారు. ఇక్కడ వ్యతిరేకత లేదు. వ్యతిరేకత సీఎం గారు మంచి డెవలప్మెంట్ చేస్తున్నాడు. వచ్చి 2 సంవత్సరాలే, ఇంకా ముందు ముందు డెవలప్మెంట్ చేయడానికి వారు ఇక్కడ కరెంటు ఫ్రీ, కొత్త రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడము అన్నీ జరుగుతుంది, అన్నీ వస్తున్నాయి. కానీ ఒకవేళ మరి ఉప ఎన్నికలు కానీ వస్తే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి చాలా గట్టిగా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. సో దానికి అనుగుణంగా కాంగ్రెస్ ఏ విధంగా వెళ్తుంది అంటే? కంచుకోటలాగా కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది ఖైరతాబాద్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అందరికి కూడా తెలిసింది, అర్థమవుతుంది. 2 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి వారు డెవలప్మెంటు కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకోలేవారా? పని చేస్తూనే ఉండేవారా? తిరుగుతుండేవారా? ప్రజల సమస్యలు తెచ్చుకుంటుండేవారా? ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యల గురించి రాత్రి అనక పగలనక ఏది ఉన్నా కూడా డెవలప్మెంట్ గురించి చాలా పని చేస్తుంది, అన్నీ చేస్తుంది, చేస్తాడు. అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు తప్పకుండా వస్తాడు. దానం నాగేంద్ర గారిని రిజైన్ చేస్తే ఆయన మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్లో ఏ అభ్యర్థిని నిలబెడితే ఇక్కడ స్ట్రాంగ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి? నాగేందర్కి ఇస్తే నాగేందర్కి చేస్తాము. ఆయన సీనియర్ కాబట్టి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి చేస్తాము. ముఖ్యమంత్రి గారు హైకమాండ్ వారు ఏ ఆలోచనతో ఉంటే ఆ ఆలోచనతో పనిచేస్తాం. ఇవన్నీ తర్వాత చెప్తాం. ముఖ్యమంత్రి గారికి అదంతా ముఖ్యమంత్రి గారు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనార్దన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ పిల్లలు విజయరెడ్డి గారు కూడా మంచి పేరు ఉన్నారు. వాళ్ళకి పేర్లు లేవు, మాకు పేర్లు ఉన్నాయి. మేము 78 నుంచి పీజీఆర్కు పని చేసుకుంటూ వచ్చినాం, కాంగ్రెస్కు పని చేసుకుంటూ వచ్చినాం. మా పీజీఆర్ అంటే మమ్మల్ని చూస్తే ప్రజలు చెప్తారు పీజీఆర్ కన్నా ఎక్కువ అవగాహన ఉందని. ప్రజలకు తెలుసు అదంతా. మీ మీడియాలో చూపెట్టండి చెప్తారు. అంటే ఈ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ విజయరెడ్డి గారికి కూడా మంచి పేరుంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఆమెకి ఇవ్వకపోతే హైకమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి ఇవ్వని పరిస్థితి రాదు. ఆయన పోటీ ఆయన చేస్తాడు, చేయకపోతే మేము ఉన్నాం పక్కన. మా గుడ్విల్ ఉంది ఖైరతాబాద్లో, అంత పేరు ప్రతిష్టలే. ప్రజలలో అడగండి, ఖైరతాబాద్లో కృష్ణ యాదవ్ గారు అంటే చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తుండు. ఈ 2 సంవత్సరాలలోనే ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండు, ఫ్రీ బస్సు, రేషన్ సన్న బియ్యము, కరెంటు ఎన్ని 200 అది ఇవ్వడం చేస్తుండు, ఓల్డేజ్ పింఛన్లు చేస్తుండు. ఇప్పుడు 10 ఏళ్లలో వాళ్ళు అప్పు చేసినే తెంపడానికే అవుతుంది. మినిస్టర్లు చెప్తున్నారు అన్ని సమస్యలు, ఆరోగ్యశ్రీ ఇస్తుండు, అన్నీ చేసుకుంటూ వస్తుండు. ఇప్పుడు 2 సంవత్సరాలు పిల్ల పుట్టగానే పెద్దగా అవుతుందా? పెంచాలి, 5 సంవత్సరాలు కావాలి, డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ ఖైరతాబాద్లో ఇక బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారా? అన్నీ ఖైరతాబాదే కాంగ్రెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చాలా మందిలలో కూడా యూత్లో కూడా ఇప్పుడు అందరికీ స్పందన వచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా తిరుగుతుండు, ప్రజల సమస్యల గురించి
ఇంట్లో కూర్చుంటలేడు, ఎక్కడో ఉండి ఉంటలేడు. ప్రజల సమస్యకు తిరుగుతుండు. ఇక డెవలప్మెంట్ గురించి కానీ, ఎక్కడ డిస్ట్రిక్ట్లలో కానీ, తెలంగాణలో సరౌండింగ్లో తిరుగుతూనే ఉండు, నగరంలో కూడా తిరుగుతూనే ఉండు. మూసీది గురించి కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆసుపత్రుల గురించి కానీ అన్నిటి గురించి వారు స్పందనతో ఇంట్రెస్ట్గా తిరగడం చేస్తుంది. సో అంటే కాంగ్రెస్ ఈ మధ్య చూస్తుంటే ప్రతి ఉప ఎన్నికల్లో కూడా గెలుచుకుంటూనే వస్తుంది, గెలుస్తూ వస్తుంది సార్. సో అదే ధీమాత ఇక్కడ ఖైరతాబాద్లో కూడా కాంగ్రెస్ అదే ధీమాత గెలుస్తుంది, తప్పకుండా 100% గెలుస్తుంది. కానీ ఇటు ప్రతిపక్షాలన్నీ కూడా ఏం ఆరోపణలు చేస్తున్నాయంటే మొన్న జూబ్లీ హిల్స్లో రిగ్గింగ్ జరిగింది, అందుకే కాంగ్రెస్ గెలిచింది. 25,000 24,000 రిగ్గింగ్ అవుతాయమ్మా. మంచి మంచి యువ కిషోరుడు, మంచిగా 2 సార్లు పోటీ చేసిండు నవీన్ యాదవ్. ప్రజలకు కూడా గమనించారు, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇచ్చారు, గెలిపించారు. ఇదంతా ప్రతిపక్షాలు ఏదో ఊరికి అలా మాట్లాడుతున్నాయి, ఇంకేమీ చెప్పుకోలేకంటారా? అంతే ఇక ఏముంటుంది తెలియదా, ప్రజలకు తెలిసేవారు అంతా. అది ప్రతిపక్షాల గురించి ఎప్పుడే కానీ మన్ను తుమ్మెత్తి వేయడం అలవాటు వారా రూలింగ్లో. అది దివానార్థ అవుతుంది రూలింగ్ వాళ్ళకు.